ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మన తండ్రి మనతో మాట్లాడుతున్నటువంటి మాట, చీకటి నుండి వెలుగులోకి. ఇది నేను చెప్తున్న మాట కాదు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మన తండ్రి మనతో మాట్లాడినటువంటి మాట. ఆయన ఆయన చేసినటువంటి గొప్ప అద్భుతాన్ని ఈరోజు మనం చూసుకుందాం. ఈ అద్భుతం అంటే కేవలం కళ్ళతో చూసేది మాత్రమే కాదు. మన హృదయాల చీకటిని దేవుడు ఎలా వెలుగుగా మార్చాడో మనం తెలుసుకోబోయే సంఘటన ఇది. యేసయ్య తన శిష్యులతో కలిసి వెళ్తున్నప్పుడు వారు ఒక అంధుడిని చూశారు. అతడు పుట్టుకతోనే చీకటిలో పుట్టినవాడు. అనగా పుట్టుకతోనే గుడ్డివాడు. శిష్యులు యేసయ్యని ఇలా అడిగారు. ఈయన పాపం చేసినవాడా? లేపోతే దీనికి కారణం ఈయన గుడ్డివానిగా పుట్టడానికి తల్లిదండ్రులు కారణమా? దానికి యేసయ్య వారు అనుకున్నట్టుగా సమాధానం ఇయ్యలేడు. ఈయన ఏ పాపం చేయలేడు మరియు ఇతని తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. ఇది కేవలం దేవుని కార్యం ఇతని ద్వారా బయలుపరచడానికి మాత్రమే అని చెప్పేసి యోహాను సువార్త 9 మూడో వచనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే మన బాధలకు, మన లైఫ్‌లో ఉన్న సమస్యలకు దేవుడు ఒక అర్థాన్ని, దైవపూర్వక ఉద్దేశాన్ని ఉంచుతాడు. తండ్రి యేసయ్య నేలపైన ఉమ్మి వేసి, మట్టితో ఒక పేస్ట్‌లా తయారు చేసి, అతని కన్నులపై రాసి ఇలా అన్నాడు. "ఓ సిలోయం కోనేటికి వెళ్లి కడుక్కో." అనగానే అతను ఎదురు క్వెషన్ ఏం చేయలేదు. నమ్మాడు. నమ్మి అతను వెళ్ళిపోయాడు. ఆజ్ఞకు లోబడినప్పుడే ఆశీర్వాదం వచ్చిందని మనం చూడగలుగుతాం ఇక్కడ. దేవుని మాటలు మనం వినేంత వరకు పరిష్కారం మొదలు కాదు. మనం మొదటగా వినాలి, నమ్మాలి, మరియు దాన్ని ఆచరించాలి. ఆచరించాడు కాబట్టి అతను చూపు పొందాడు. ఆ వ్యక్తి వెళ్లి కడుక్కొని చూపు పొంది వచ్చాడని మనకిక్కడ తెలుస్తుంది. ఇది కేవలం శరీర దృష్టికి మాత్రమే కాదు. ఇది మన ఆత్మకు కూడా ఒక చిహ్నంలా మనం భావించాలి. మనం దేవుని ప్రేమను, నిజాన్ని గుర్తించాలంటే ఆయన మాట వినాలి. ఆయన చూపు పొందిన తర్వాత ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అరే! రోజు మనం చూసే గుడ్డివాడు ఇతనే కదా! అని కొందరనగా, కొందరేమో లేదు లేదు ఇతను కాదు. ఇతనిలా కనిపించినవాడు వేరే అతను ఉన్నాడు కావచ్చు అనుకున్నారు. కానీ దేవుడిని ఎప్పుడెప్పుడు ఇరికిద్దామని చూసే కొంతమంది పరిసయ్యులు ఉన్నారు గదా! వారు అతన్ని పిలిపిచ్చారు. అప్పుడు అంత క్లారిటీగా ఆ మనిషి చెప్పాడంటే, ఒక మనిషి నా కళ్ళపై మట్టి పేస్ట్ రాసి సిలోయం కోనేటికి వెళ్లి కడుక్కో అన్నాడు. నేను వెళ్లి కడుక్కున్నాను. ఇప్పుడు చూస్తున్నాను అని చెప్పాడు. మనలో దేవుడు పని చేస్తే అందులో మనం గర్వపడాలి. భయపడకూడదు. దేవుడు మన జీవితంలో చేసినటువంటి కృప ఆశ్చర్యకార్యంలో మనం 10 మందికి చెప్పుకోవడానికి ఎన్నడూ భయపడకూడదు. తన తర్వాతకి ఆయన జీవితంలో అంత గొప్ప సూచక్రియ జరిగిన తర్వాత అతను దేవుడి నుంచి దూరం వెళ్ళలేదు. నాకు కళ్ళు చూపొచ్చేసింది కాబట్టి ఇప్పుడు నాకు దేవునితో సంబంధం లేదనుకోలేదు. అతను మళ్ళీ మన యేసయ్యని దోలాడుకుంటూ వచ్చాడు. యేసయ్యతో అతను మాట్లాడుతున్నప్పుడు "నీవెవరు?" అని అడగగా, "నీవు దేవుని కుమారుని నమ్ముచున్నావా?" అని అడిగాడు యేసయ్య. అతనేమన్నాడంటే, "ప్రభు ఆయనెవరో చెప్తే నేను ఆయన్ని నమ్ముతాను." అన్నప్పుడు "నీవు ఆయన్ని చూసావు. నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే." అనగా వెంటనే ఆయనేమన్నాడంటే, "ప్రభువా! నేను నమ్ముచున్నాను." సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, చీకటిలో పుట్టినవాడు ఇప్పుడు వెలుగులో యేసయ్యని చూస్తున్నాడు. ప్రియమైన సంగమా, ఈ సం దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, చాలామంది జీవితంలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. చీకటిలో ఉన్నారు. బయటకు చూపున్నట్టే కనిపిస్తుంది గానీ, మన మనసు లోపల శూన్యం, చీకటి, మనశ్శాంతి లేదు. కానీ యేసయ్య మన కోసం వెలుగుగా వచ్చాడు. మన గుండె తలుపు తెరిస్తే ఆయన మన లోపలికి వస్తాడు. మన జీవితాల్లో ఉన్న చీకటిని వెలుగుగా మారుస్తాడు. మన జీవితానికి దిశ చూపుతాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్య, ఈరోజు నా కళ్ళకు చూపు ఇవ్వకపోయినా, నా హృదయానికి చూపు ఇవ్వు. నీ ప్రేమను తెలుసుకునే గ్రేస్ నాకు దయచేయి. నా చీకటిని నీ వెలుగుతో నింపు. నిన్ను ఆశ్రయించేలా మార్పు తీసుకొని రా. నా తుది శ్వాస వరకు నీవు నాతోనే ఉండు తండ్రి. ఆమేన్.